ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే ఫిరాయింపుల అంశం పైన సుప్రీంకోర్టులో నేడు విచారణ అయితే జరిగిందనమాట. గడువు ముసినా కూడా ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు మరో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో 7 పార్టీ మారిన ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ ఇచ్చారు. శేషాద్రిపల్లి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇందుకలో ముఖ్యంగా ఈ కడియం శ్రీహరి, దానం నాగేంద్రపై వేటు ఖాయమన్న ప్రచారం కూడా సాగుతుంది. నేడు జరిగిన విచారణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున సీనియర్ లాయర్లు అభిషేక్ సింఘ్వి హాజరై వాదనలు అయితే వినిపించారు. స్పీకర్కు కంటి ఆపరేషన్ జరిగిందని న్యాయస్థానానికి తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారన్నారు. అయితే ఈ నేపథ్యంలో విచారణ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుందని చెప్పేసి వివరించారు. ఇప్పుడు ఇచ్చేటువంటి సమయం ఫైనల్ అని కోర్టు అనేది స్పష్టం చేసింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. వారిపై ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలపై కూడా 2 వారాల్లో అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, స్టేషన్పూర్ కడి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, షెర్లింగలపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, బాన్పువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పడంచెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు స్పీకర్ను ఆశ్రయించారు. ఆయన నిర్ణయం తీసుకోవడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్ణయం తీసుకునేందుకు ఒకసారి 3 నెలలు, మరోసారి 4 నెలల గడువు ఇచ్చి న్యాయస్థానం ఆఖరికి ఈసారి గడువు గత నెల 19న ముగిసింది. అయినా ఇప్పటి వరకు కూడా 7 పైన మాత్రమే స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందనమాట. సంచలనంగా మారుతుంది.